బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హర్వి. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మళ్ళీ ఏంటి విత్తనాలను వేసుకుని కూర్చున్నారు మ్యాష్ అనుకుంటున్నారా? యాక్చువల్గా మా క్యాంప్ అనేది పోస్ట్పోన్ అయిపోయిందండి కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల. అయితే ఇంకా చాలామంది సార్ మాకు అవి పంపించండి ఇవి పంపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి లక్కీగా ఏంటంటే కొంతమంది మన గార్డెనర్స్ మనకు కొన్ని విత్తనాలు పంపించారండి. అది మీకు మొన్న వీడియో కూడా చేసి చూపించాను నేను. అందులో మనకి ఏంటంటే శివనాగమణి గారు, తర్వాత ఇంకా నాగేశ్వరరావు గారు, తర్వాత మరి కొంతమంది పంపించారండి ఇక్కడికి పంపించారు. తర్వాత భరతలక్ష్మి గారు, మరి కొంతమంది కూడా పంపిస్తున్నారు ఇంకా. కాబట్టి ఈ వారం రోజులు ఇక్కడ ఉంటాం కాబట్టి మరి ఎందుకని చెప్పి మళ్ళీ ప్యాకింగ్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక్కడ అన్నీ మొత్తం ప్యాక్ చేసాం, కానీ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మన క్యాంపు మరి కొద్దిమందికి ఇద్దామని చెప్పి ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఉంది. అందుకు మళ్ళీ ప్యాకింగ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నామండి. అయితే ఇక్కడ మనకి మా బావగారు ఉన్నారు, చెప్పాను కదండి, చిలుకూరులో. వారు కూడా కొన్ని విత్తనాలు ఇచ్చారు. అది మునగ, మీకు చెప్పాను కదా, మునగ ఇచ్చారు వారు. అలాగే ఈ కొత్తిమీర ఇచ్చారు, దాని తర్వాత తోటకూర, చుక్కకూర, పాలకూర, ఇవన్నీ కూడా. తర్వాత ఇదండి జినియా, ఇవి కూడా వాళ్ళు ఇచ్చారండి, ఇవి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు చిన్న వివరణ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఒక చిన్న వివరణ ఏంటంటే ఇక్కడ 2 రకాల సీడ్స్ వేస్తున్నామండి. ఈ సీడ్స్ చూశారు కదా, ఇది వాటర్ మెలాన్ అండి. ఇవి అంటే వాటర్ మెలాను అలాగే కేరా దోస ఒకలాగే ఉంటాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది వాటర్ మెలాను, ఇది శివనాగమణి గారు పంపించారు. అలాగే ఇది చూసారా, ఇది చిన్న డిఫరెన్స్ అనమాట. ఇది కేరా దోస అండి. ఇది కూడా మీకు పంపిస్తున్నాను, ఇది కూడా చూడండి ఒకసారి. ఇందండి, ఇది రాడిష్ అండి. అంటే రాడిష్ విత్తనం మీరు చూసుంటారు. ఇది యాక్చువల్గా ఇది ఒలిస్తే మనకి విత్తనం అవుతుందండి. చూసారు కదా, ఇలా జస్ట్ మీరు ఇలా చేస్తే విత్తనం వస్తుందండి. దీనిలో ఆ విత్తనమే మనం వేసుకోవాలండి. ఆ విధంగా ఇదండి, చూసారు సీడ్ ఏ విధంగా ఉంటుంది అనమాట. ఆ సీడ్ మనం వేసుకోవాలి. చాలామంది చూసుంటారు, చూడపోయింటారు అనమాట. అందుకు అది క్లారిటీ ఇస్తున్నాం. ఈ విధంగా ఈ 10 వెరైటీస్ ఒక కవర్లో వేస్తున్నాం అండి. దానిలో 2 రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. అలాగే నాటు సొర కూడా దానిలో వేస్తున్నాం అనమాట. ఈ నాటు సొర, అలాగే చిక్కుళ్ళు, బీర, ఇవన్నీ అనమాట దానిలో. ఇకపోతే దీనిలో ఏంటంటే పూల రకాలు వేస్తున్నాం అండి. ఏంటంటే కనకాంబరాలు, అలాగే బంతి, తర్వాత జినియా, ఇవి కూడా వేస్తున్నాం అండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, జినియా, బంతి కూడా దీనిలో ఉన్నాయి. మీరు ఆ 2 కూడా మీరు ఒక్కసారి వేసేయండి. మొక్కలు లేచిన తర్వాత అప్పుడు విడదీసి మీరు వేసుకుంటారు. అది కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. మీకు అర్థమవుతుంది కదండి. దీనిలో అలాగే పాలకూర విత్తనాలు కూడా వేసామండి. ఎందుకంటే దానిలో వేస్తే కలిసిపోతాయి కాబట్టి దీనిలో వేయడం జరిగింది అనమాట. ఈ విధంగా కనకాంబరాలు కూడా వేసాం అనమాట. కన్ఫ్యూజ్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనిలో మనకి పాలకూర, కనకాంబరాలు, దాని తర్వాత బంతి, తర్వాత జినియా, ఇవి కూడా ఉన్నాయండి. కొంతమందికి మనం ఇవి కూడా వేసామండి, శంకుపూలు కూడా వేసాం, విత్తనాలు కూడా వేసాం. ఆ విధంగా ఇది ఫ్లవర్ అండ్ వెజిటబుల్, తర్వాత లీఫీ వెజిటబుల్, మొత్తం 3 రకాల సీడ్స్ కూడా మనం అక్కడ జరిగింది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి దేని ముందు విడదీసుకోండి, దేనికి అది మీరు వేసుకొని ఆ విధంగా ఈ బంతి తర్వాత ఈ జినియా, ఈ 2 కలిపే వేసేయండి, పర్వాలేదు. సీజన్ వస్తుంది కాబట్టి అలా వేసేస్తే మొక్కలు వేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది క్లియర్గా ఏది జినియా అనేది, ఏది బంతి అనేది మీకు తెలిసిపోతుంది. అప్పుడు విడదీసి మనం ఒక 20-25 డేస్లో మొక్క అనేది బాగా వస్తుంది, విడదీసేసుకోవచ్చు మనం. అదండి. అలాగే ఈ సొర అనేది యాక్చువల్గా ఎలా వేయాలి అనేది చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఆ సొర అనేది రివర్స్లో వేయమని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇలా వస్తుంది. కొద్దిగా మీరు ఏం చేస్తారంటే ఏ విత్తనమైనా కొద్దిగా ఒక ముందుగా నానవేయండి. నీటిలో నానవేసిన తర్వాత దీన్ని యాక్చువల్గా అయితే ఇలా వేసేస్తారు చాలామంది, కానీ రివర్స్లో వేయమంటున్నాను. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా నాటుకుంటే ఇలా మొక్క వచ్చి పైకి వస్తుంది అనమాట. అప్పుడు మొక్క బలంగా లేస్తుంది. అది మీకు నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరో ఎలా సార్ కరెక్ట్గా చూపించండి అని చెప్పి నాకు కామెంట్స్ పెట్టారు. కాబట్టి అందుకు నేను చెప్తాను అనమాట. ఈ విధంగా దీన్ని కూడా మీరు ఒక 3 అవర్స్ 2 అవర్స్ బిఫోర్ నీటిలో వేసి అప్పుడు వేయండి. అలాగే చిక్కుళ్ళు కానీ, బీర కానీ, ఇటువంటివి ఏవైనా సరే నీటిలో ముందు వేసి అలా వేసి చేస్తే జర్మినేషన్ అనేది మనకి బాగా వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఉండే వరలక్ష్మి గారు కూడా మనకి కొన్ని సీట్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి సిద్దిపేట నుంచి మనకి స్వప్న గారు, అలాగే ఇంకొక దగ్గర నుంచి అనిల్ గారు, వీళ్ళు కూడా పంపిస్తున్నారండి. ఇవన్నీ రావాలి ఇంకా.
అయితే చాలామంది ఏంటంటే ఉన్నవి మాకు పంపించండి సార్, లేట్ అయిపోయింది ఇప్పటికే, వాళ్ళు మేము వేసుకోవాలి కదా అని చెప్పేసి అంటే ఈరోజు ప్యాకింగ్ అంతా రెడీ చేసామండి. ముఖ్యంగా ఈరోజు పంపిస్తున్నవి ఏంటంటే ఒకసారి చూడండి, నేను అందరికీ కూడా నేను చెప్పలేను ఒకసారి. ఇది మునగండి, ఇది మా బావగారు పంపించేది ఇది. అలాగే ఇది మనకి ఇదండి వాటర్ మిలన్ అండి, ఇది శివనాగమని పంపించారు. ఇవి కందులు అండి మా ఏజెన్సీవి, జునుగులు కందులు ఆ రకాలు కూడా ఉన్నాయి. తర్వాత నాటు సొరండి ఇది, అలాగే చిక్కుళ్ళు అండి, తర్వాత బేరండి బీర, తోటకూర అండి, ఇది కీరా దోస అండి, కొత్తిమీర అండి, తర్వాత ఇది రాడిష్, దాన్ని ఇక్కడ అయితే ముల్లంగి అంటారండి, మా దగ్గర అయితే సుత్తిదుంప అంటాం. అలాగే ఇది చుక్కకూర అండి, చుక్కకూర. అలాగే ఇది పాలకూర, ఇది పాలకూర అండి. తర్వాత చాలామంది అడిగేది మనకి నాగేశ్వర పంపించిన 7 feet సొర అండి, 7 feet సొర అండి, ఇది అనమాట. ఇదిగోండి, మరి అందరికీ కూడా మరి అడ్జస్ట్ చేయాలి కాబట్టి కొద్దిగా ఇస్తున్నానండి. మళ్ళీ వారికి నేను మెసేజ్ పెట్టాను, ఏమైనా ఉంటే మళ్ళీ పంపించండి సార్ అని. ఇది చాలామంది అడుగుతున్నారు, మనకు ఉండేవి తక్కువ కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాటు సొర వేస్తున్నాను, అలాగే 7 feet సొర కూడా వేయడం జరుగుతుందండి. ఇది ఇప్పటివరకు పంపిస్తున్నాను మీకు. తర్వాత ఈ ప్యాకింగ్లో ఏంటంటే మీకు ఒక 2-3 రకాల ఫ్లవర్ సీడ్స్ పంపిస్తున్నానండి. దాని తర్వాత దీనిలో నేను యాక్చువల్గా 7 feet ఈ సొర అనేది వేయడం జరిగిందండి. అలాగే దీనిలో నేను పాలకూర కూడా వేస్తున్నానండి, ఎందుకంటే దానిలో మిక్స్ అయిపోతుందని చెప్పి. అందులో ఒక 10 varieties వేస్తున్నాను, ఇందులో 5 varieties మాత్రం వేస్తున్నాను. ఇది గమనించండి. దీనికోసమే క్లారిటీ, అంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి కోసమే ఈ వీడియో చేస్తాను. చిన్న వీడియో చేస్తానండి, పెద్దదేం కాదు. కాబట్టి మీరు చివరి దాకా చూడండి వీడియో. మళ్ళీ మీరు ఇది చూడకుండా మీరు స్కిప్ చేసేసి మళ్ళీ ఏమున్నాయి సార్, ఏ సీట్స్ ఉన్నాయి సార్ అంటే మరి నేను చెప్పలేను అందరికీ, ఎందుకంటే కొన్ని వందలు వస్తున్నాయండి, అందరికీ నేను చెప్పాలంటే చాలా కష్టం. తర్వాత కొంతమంది ట్రాకింగ్ పంపించమంటున్నారు, ట్రాకింగ్ పంపించడం కష్టం అండి, చాలా కష్టం. అందరికీ నేను పంపించాలంటే నా వర్క్ అవ్వదు అసలు యాక్చువల్గా, ఎందుకంటే సీట్స్ ప్యాక్ చేయాలి, అవి రాసుకోవాలి, పంపించాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి, మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి, ఇదంతా కూడా పెద్ద కూడుకున్న ప్రాసెస్ అండి, ఇది చాలా కష్టం అనమాట యాక్చువల్గా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇదిగోండి మా పాప, అయినా సరే వాళ్ళు సెలవు కాబట్టి కూర్చోబెట్టాను, మా మనవాళ్ళు అలాగే మేడం గారు అందరం కూర్చొని ఈ ప్యాకింగ్లు చేస్తే తప్ప అవ్వదు అనమాట. ఇదంతా ప్యాకింగ్లు అయిన తర్వాత ఇదిగో కవర్స్, ఈ కవర్స్ ఇవి రెడీ చేసుకోవాలి, మీ అడ్రస్లన్నీ రాసుకోవాలి. ఇవన్నీ అడ్రస్లన్నీ రాసుకున్న తర్వాత ఈ ప్యాకింగ్స్ అన్నీ వేసుకొని అవి పోస్ట్ చేయాలి. ఈ బుక్లో మీ మొత్తం అడ్రస్లన్నీ రాసుకోవాలి. ఇదంతా ప్రాసెస్, ఆల్రెడీ ప్రాసెస్ గురించి నేను చెప్పాను, మళ్ళీ అదంతా కూడా మళ్ళీ బోర్ కొడుతుంది మీకు, అది చెప్పదలుచుకోలేదు. ఈ విధంగా ఇది మాకు ప్రతి వారము 2 రోజులు ఉంటుందండి, వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటుంది అనమాట. అలా మీ అడ్రస్లు రాసుకోవటం, మీ అడ్రస్లు మళ్ళీ కవర్ మీద రాయటం, అన్నిటికీ స్టాంప్స్ కొట్టుకోవటం, ఇవన్నీ ప్యాక్ చేసుకోవటం, ఇవన్నీ తీసుకెళ్ళి పోస్ట్ చేయటం, ఇది అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది తొందరపడుతున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వడానికి, ఏ సీట్స్ ఉన్నాయని క్లారిటీ ఇవ్వడానికి మాత్రం నేను చేస్తున్నాను. ఇవి కావలిస్తేనే మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను ఇచ్చిన నెంబర్కి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్ చూడండి, చూసి మీరు దానికి మెసేజ్ పెట్టండి, మెసేజ్ పెట్టి అడ్రస్ పెట్టండి. నేను ఎప్పుడు పంపించబడి అప్పుడు మీకు పంపిస్తాను, స్పీడ్ పోస్ట్ కోసం ఛార్జెస్. అదండి, క్లారిటీ వచ్చింది కదండి, ఓకేనండి. అంతా చూశారు కదా, కాబట్టి చూసిన వాళ్ళు దయచేసి పదే మళ్ళీ అడగకుండా ఈ వీడియో క్లారిటీ చూసుకొని మీరు మెసేజ్ పెట్టి మాతో సహకరించండి. తప్పకుండా ఉన్న మట్టుకు ఈ సీట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్. హైప్ కూడా చేయండి, మీరు లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది వీడియో, కాబట్టి లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.